తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 13 రోజులుగా ఆందోళన బాట పట్టిన అంగన్వాడీ కార్యకర్తలు ఆదివారం పెనుగంచి ప్రోలులో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. అంగన్వాడీలు చేపట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనకు స్థానిక తల్లిదండ్రులు, చిన్నారులు మద్దతు తెలిపారు. ప్యాకెట్ వచ్చి 200 రూపాయలు ఉంది సార్. అలాంటి బతుకులు మేము ఎలా బతకాలి సార్? ఇంటికి వస్తే 3,000 4,000 రూపాయలు రెంట్లు ఉన్నాయి సార్. ఇందులో అంగన్వాడీలో ఎంతమంది అచ్చం అంగన్వాడీ మీద ఆధారపడి ఉన్నారు సార్. భర్తలు లేకుండా విడోలు, వికలాంగులు, వితంతులు ఎంతోమంది పనిచేస్తున్నారు సార్. అలాంటి టైంలో వాళ్ళకి ఎలా గడిచిద్ది సార్? పిల్లలు చదువులేంది సార్, ఇలా ఇంట్లో ఖర్చు లేనిది, రోగాలు వచ్చినా నొప్పులు వచ్చినా హాస్పిటల్కి వెళ్తే వేలు అవుతున్నాయి సార్. ఎక్కడ తీసుకొచ్చి పెట్టాలి సార్? మేము మా మొరలో ఎందుకు ఆలకించట్లేదు సార్? మేము అడిగేది బెనిఫిట్ ఫంక్షన్లేగా సార్ మేము అడిగేది, కనీస వేతనమేగా సార్ మేము అడిగేది. ఇవాళ కూలికి వెళ్తే 500 రూపాయలు వస్తున్నాయి సార్, 500 రూపాయలు వస్తున్నాయి, 600 రూపాయలు వస్తున్నాయి సార్. డైలీ కూలికి పోయినా కానీ 400 రూపాయలు సార్. అలాంటిది మాకు 200-250తో ఇల్లు గడవాలంటే ఎలా గడిచిద్ది సార్? అందుకని మా ఎందు దయ ఉంచి మాకు 26,000 పెన్షన్ చేయమని మాత్రమే మేము కోరుతున్నాం సార్. ఇప్పటిదాకా చాలా ప్రభుత్వం దిగి రాకపోతే దీనికంటే ఇంకా ఉధృతంగా చేయాలనుకుంటున్నాం. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఇప్పుడు 14 రోజులు కాదు సార్, ఈ వంతున ఎన్ని రోజులైనా, ఆదివారం అయినా, పండగ అయినా కానీ మేము ఇళ్లల్లో ఉండకుండా, పిల్లలకి వంట చేసి పెట్టుకోకుండా, పసిపిల్లలైనా సరే ఇళ్లల్లో వదిలేసి మేము రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సి వస్తుంది సార్. మా మొర ఎందుకు ఆలకించట్లేదు సార్? ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల జీతాలు ఉన్నోళ్ళే అల్లాడిపోతున్నారు సార్. 7,000 రూపాయలతో ఎలా బతుకుతామని మాకు జీతాలు పెంచట్లేదు సార్. దయచేసి మా ఎందు దయ ఉంచి జీతాలు పెంచాలనే కోరుకుంటున్నాం సార్. మీరు జీతాలు పెంచి కనీస వేతనం మాకు ఇచ్చే వరకు కూడా మేము బళ్ళకు మాత్రం రాము సార్. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ధర్నాలు మేము చేసాం కానీ ఇలాగ దొంగల్లాగా తాళాలు పగలగొట్టిన రోజు అంటూ లేదు సార్. ఇవాళ ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది సార్? ఏదో మభ్యపెట్టో మొరపెట్టో చెప్తే మేమే చేసుకునే వాళ్ళం. ఎప్పుడు పెంచినట్టు 1000 రూపాయలు పెంచితే మాకేమైంది సార్? 4 సంవత్సరాలు రైంది సార్ మాకు 1000 రూపాయలు పెంచి 6,000 రూపాయలని 7,000 చేసి మేము 7,000 చేసాం అంటున్నారు. 7,000 చేసినప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి సార్? ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయి సార్? అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది సార్. ఆ రేట్లతో మేము ఎలా బతకాలో మీరే చెప్పండి సార్. లేదు మాకు జీతాలు అవసరం లేదు, మాకు మొత్తం జీతాలు బత్తాలు మొత్తం ఇచ్చి మమ్మల్ని మీరే పోషించండి సార్. అప్పుడు మేము